Hello all of you, welcome to ACE. Today we are going to discuss about RRC Group D grant test number 23 reasoning session అమ్మా 22లో నేను ఒక క్వశ్చన్ ఇచ్చాను చూడండి. 22లో ఒక క్వశ్చన్ ఇచ్చాను. 11 31 71 91 32 అనేది ఇచ్చానమ్మా. తర్వాత ఏంటి అని అడిగాను. తర్వాత ఏమొస్తుంది అనేది నా క్వశ్చన్. చూడండి అమ్మా, ఇక్కడ తర్వాత ఏమొస్తుంది అంటే మనకి 92 వస్తుందమ్మా. తర్వాత 92 అనేది ఆన్సరు. అది ఏ విధంగా వస్తుందో చూడండి ఒకసారి. 11ని రివర్స్ చేస్తే 11గానే ఉంటుందమ్మా. 13ని రివర్స్ చేస్తే 31, 31ని రివర్స్ చేస్తే 13 అవుతుంది. 71 రివర్స్ చేస్తే 17 అవుతుంది. 91ని రివర్స్ చేస్తే 19 అవుతుంది. 32ని రివర్స్ చేస్తే మనకి 23 వస్తుందమ్మా. ఇవి ఎలా కనిపిస్తుందమ్మా మనకి? 11, 13, 17, 19, 23 అంటే ప్రధాన సంఖ్యలు, వరుసగా వచ్చే ప్రధాన సంఖ్యలు రాసుకుంటూ ఉన్నాము. 23 తర్వాత వరుసగా వచ్చే ప్రధాన సంఖ్య 27 కాదమ్మా. 27 9 3 27 మల్టిపుల్ అవుతుంది కాబట్టి 27 కాదు, 29 ప్రధాన సంఖ్య అవుతుంది. సో దాన్ని రివర్స్ చేసి రాయాలి కాబట్టి మనకి ఆన్సర్ 92 అనేది పెట్టుకుంటాము. సో ఆప్షన్ 92 ఈజ్ ద రైట్ వన్ ఫర్ దట్ క్వశ్చన్ మా. దెన్ క్వశ్చన్లోకి వెళ్దాము. ఇఫ్ ఆల్ ద ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. ఇఫ్ ఇన్ ద ఆల్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ థర్డ్ నెంబర్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ టూ నెంబర్స్. ఆడే చెప్పాడు థర్డ్ నెంబర్ రిలేటెడ్ టు ద ఫస్ట్ టూ నెంబర్స్ అన్నాడు. అది ఏ విధంగా రిలేషన్ ఇద్దో చూద్దామండి. చూడండమ్మా, 110 110 ఇచ్చాడమ్మా. 110 ఇచ్చాడు. 84కి 110 డిఫరెన్స్ ఉందమ్మా 26. అదేవిధంగా 136కి 110కి డిఫరెన్స్ కూడా 26. సో ఫస్ట్ నెంబర్ రిలేషన్, థర్డ్ నెంబర్ రిలేషన్ విత్ ఫస్ట్ రెండు. మూడవ సంఖ్య ఒక నిర్దిష్ట మార్గంలో మొదటి రెండు సంఖ్యలతో పోలిక కలిగి ఉంటుంది అని చెప్తున్నాడు. అదేవిధంగా 98 120 ఎంతమ్మా డిఫరెన్స్? 22. తర్వాత డిఫరెన్స్ ఎంత? 98 78 ఎంతమ్మా? 20 మాత్రమే వస్తుంది. మరి దీన్ని బేస్ చేసుకొని ఇది డిఫరెంట్ ఇది డిఫరెంట్ అని చెప్పలేము. ఇంకొకటి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఒకటోదా రెండోదా చూద్దాము. 86 116 86 116 వచ్చేసి ఎంతమ్మా? అక్కడ 16 ఇక్కడ 14. 16 14 అంటే 30 అని చెప్పొచ్చు. డిఫరెన్స్ అనేది 30. అదేవిధంగా 116 140 డిఫరెన్స్ ఎంతమ్మా? అది కూడా 30. సో చూడండి, ఫస్ట్ నెంబర్కి థర్డ్ నెంబర్కి, మొదటో నెంబర్కి మూడో దానికి, రెండో దానికి మూడో దానికి సేమ్ డిఫరెన్స్ వస్తున్నాయి. ఇక్కడ మాత్రం సేమ్ డిఫరెన్స్ రాలేదు కాబట్టి అది మనకి డిఫరెంట్ వన్. సో క్వశ్చన్ నెంబర్ 2 ఆప్షన్ బి అనేది సరైన సమాధానం అవుతుంది. తర్వాత క్వశ్చన్ చూడమ్మా. ఏబీ రేఖపై అద్దం ఉంచినట్లయితే, వాడు చెప్పాడు ఇక్కడే ఉంచాలి అని చెప్పి. ఏబీ రేఖపై అద్దం ఉంచినట్లయితే ఇచ్చిన బొమ్మ యొక్క సరైన అద్దపు ప్రతిబింబం ఏది అని అడుగుతున్నాడు. చూడమ్మా, ఈ షేడెడ్ పార్ట్ ఉంది కదమ్మా, ఈ షేడెడ్ పార్ట్ అనేది కంపల్సరీగా మీకు ఇలా రావాలి కదా. ఇది మొత్తము సో ఇక్కడ ఇలా ఉందమ్మా, ఇలా ఉంది. రివర్స్ అవుతుందంటే కంపల్సరీ ఇలానే రావాలి కదా. సో ఇది మొత్తం అద్దం ప్రతిబింబం కావాలంటే ఇది రావాలి. ఫస్ట్ దీన్ని మాత్రమే చూడండి. ఈ షేడెడ్ పార్ట్ ఇక్కడ ఉండాలి, అది కూడా ఇలానే ఉండాలి అని చెప్తున్నాం. ఇలానే ఉండాలి అని చెప్తున్నాము. ఇక్కడ ఉందమ్మా ఫస్ట్ ఆప్షన్లో? లేదు. సెకండ్ ఆప్షన్లో ఉందా? ఇలా ఉంది. థర్డ్ ఆప్షన్లో ఇటు సైడ్కి వచ్చేసింది. ఫోర్త్ ఆప్షన్లో కూడా కింద ఉంది. ఓన్లీ ఆప్షన్ ఏంటమ్మా? బి అనేది మనకి సరైన సమాధానం. ఒక్క షేడెడ్ పార్ట్ చూసుకుంటేనే కనిపిస్తుంది. సో క్వశ్చన్ నెంబర్ 4 ఆప్షన్ బి. తర్వాత క్వశ్చన్ చూడమ్మా. సెలెక్ట్ ద ఆప్షన్. రెండవ పదం మొదటి పదంతో సంబంధం కలిగి ఉన్న విధంగానే మూడవ పదంతో సంబంధం కలిగి ఉన్న ఎంపికను ఎంచుకోండి. ఎంబ్రాయిడరీ, అందమైన దాన్ని ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తాం అందమైన అంటాము. సో వెన్నెల ఎలా కనిపిస్తుంది మనకి? ఎంబ్రాయిడరీ చేస్తే అందంగా కనిపిస్తే వెన్నెల కనిపిస్తుందా? సో వెన్నెల చల్లని రాత్రి అంటాము. సో వెన్నెల గోయింగ్ టు చల్లని. ఎంబ్రాయిడరీ ఈజ్ బ్యూటిఫుల్, దెన్ మూన్ లైట్ ఈజ్ కూల్ అని చెప్పొచ్చు మా. మూన్ లైట్ ఈజ్ కూల్. డే కాదు, డెన్స్ కాదు, డార్క్ కాదు. సో ఆప్షన్ బి. తర్వాత క్వశ్చన్. ద ఫిఫ్త్ టర్మ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎయిత్ టర్మ్ ఫ్రమ్ ద లెటర్ ఈజ్. ఎడమ నుండి 8వ స్థానంలో గల పదంకు ఎడమ వైపున ఐదవదిగా గల పదం ఏది అని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండమ్మా, ఎడమ నుంచి 8వ స్థానం అన్నాడు, ఎడమ వైపున 5వది అన్నాడు. ఇలా వచ్చినప్పుడు రెండు ఎడమలు కానీ, రెండు లెఫ్ట్లు కానీ, రెండు రైట్లు కానీ వస్తే ఏం చేయాలి అంటే ఒక దాంట్లో నుంచి ఒకదాన్ని తీసేయండి అమ్మా. 8లో నుంచి అది తీసేసినంత 3వది, అంటే 3వది ఎడమ వైపును తీసుకొని మన ఆన్సర్ అయిపోతుందమ్మా, అది ఎక్స్ అవుతుంది. సో మెథడ్ ఏంటి సార్ అంటే చూడండి ఒకసారి. ఎడమ నుంచి 8వ స్థానంలో గల పదంకు ఎడమ వైపున మళ్ళీ 5వది అంటున్నాడు. ఒకసారి ఎడమ నుంచి 8వ స్థానంలో చూడండి అమ్మా,
1 2 3 4 5 6 7 8 ఇది కదా. మళ్ళీ దానికి ఏం కావాలంట, ఎడం వైపున 5వ అంటే మళ్ళీ ఇటే రావాలి కదా. ఎడం వైపున 5వది అంటే 1 2 3 4 5 మనం ఇందా చెప్పింది వచ్చింది కదమ్మా. సో ఇలా ఎప్పుడైనా 2 లెఫ్ట్లు 2 రైట్లు 2 ఎడమలు 2 కుళ్ళు మీకు కనిపిస్తే మైనస్ చేసేయండి అమ్మా. మైనస్ చేసేసి లెఫ్ట్ హ్యాండ్ ఏదైతే ఉంటాడో అది తీసుకోండి. అప్పుడు 8 - 5 చేస్తే మనకి ఏమొస్తుందమ్మా 3. 3వది ఫ్రమ్ ఎడమ నుంచి అని చెప్పొచ్చు. 3వది ఎక్కడి నుంచమ్మా, ఎడమ నుంచి 3వది అని చెప్పొచ్చు. సో ఎడమ నుంచి 3వది ఎక్స్ ఈజ్ ఆన్సర్. డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయచ్చు. తర్వాత క్వశ్చన్ మ్యాట్రిక్స్ ఇచ్చాడమ్మా. చాంప్ కావాలి మనకి, చాంప్ కావాలి. చూడండి ఎక్కడెక్కడ ఉన్నాయో. 10 చాంప్ ఉందమ్మా. 1 and 0 సి ఉంది. నెక్స్ట్ 13 1 and 3 హెచ్ ఉంది. 44 4 and 4 ఏ ఉంది. అండ్ 11 1 and 1 డబ్ల్యూ ఉంది. మనకి ఏం కావాలమ్మా, మనకి ఎం కావాలి. సో ఫస్ట్ ఆప్షన్ మీద అవ్వదు. తర్వాత 56 చూడండి. 56 సి ఉందమ్మా, ఉంది. 67 హెచ్ ఉందా, ఉంది. 97 ఏ ఉందమ్మా, ఏ లేదు. 97 మనకి ఏం కావాలి, ఏ కావాలి. ఇక్కడ ఎం ఉంది. సో సెకండ్ ఆప్షన్ కూడా మీ ఆన్సర్ అవ్వదు. సో థర్డ్ ఆప్షన్ చూడండి అమ్మా. 58 58 జీ ఉందమ్మా, ఉంది. మనకి ఏం కావాలి, అసలు సి కావాలి. ఇది కూడా మీ ఆప్షన్ అవ్వదు. మిగిలిపోయింది ఏంటమ్మా, ఆప్షన్ డి. ఆప్షన్ డి ఒకసారి చెక్ చేద్దామంటే 33 అమ్మా. 33లో సి ఉంది. నెక్స్ట్ 13 1 3లో హెచ్ ఉంది. 79లో ఏ ఉంది. 97లో ఎం ఉంది. 87లో పి ఉండాలి, పి కూడా ఉంది. సో చాంప్ ఈజ్ ద రైట్ వన్. ఆప్షన్ 4. ఇవన్నీ చెక్ చేయాల్సిన పని కూడా లేదు. మనకి ఫస్ట్ 3 రాంగ్ అయ్యంటే కంపల్సరీగా 4వది ఆప్షన్ అవుతాము. నన్ ఆఫ్ దిస్ లేదు కాబట్టి 4th ఆప్షన్ పెట్టేయచ్చు. తర్వాత క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. ఫైండ్ ద రాంగ్ నెంబర్. కింద శ్రేణిలో తప్పు సంఖ్యను కనుగొనని చెప్తున్నాడు. కింద శ్రేణిలో తప్పు సంఖ్యను కనుగొనని చెప్తున్నాడు. చూడమ్మా, నేనేం చెప్పాను ఇంతకుముందు, నెంబర్ సిరీస్ కనుక కంపల్సరీగా 6 లేదా అంతకంటే ఎక్కువ నెంబర్స్ కనుక ఉంటే కంపల్సరీగా ఆల్టర్నేట్ సిరీస్ అని చెప్పుకుంటూ వచ్చాం కదమ్మా. సో ఆల్టర్నేట్ సిరీస్లో ఇక్కడ ఎన్ని ఉన్నాయమ్మా, మనకి 7 నెంబర్లు కనిపిస్తున్నాయి. 7 నెంబర్లు కనుక ఉంటే అది కంపల్సరీగా ఆల్టర్నేట్ సిరీస్ అయి ఉంటుంది. ఆల్టర్నేట్ చెక్ చేయండి అమ్మా. 49 56 ఎంతమ్మా, మనకి 49 56 డిఫరెన్స్ ఎంత వస్తుంది, 7 వస్తుంది. అదేవిధంగా 42 49 ఎంత వస్తుందమ్మా, 7 వస్తుంది. అంటే ఇక్కడ కూడా 7 రావాలి అంటే 39 42 7. సరే కన్ఫర్మ్ చేద్దాం అదో కాదో. అలాగే 32 40 డిఫరెన్స్ ఎంతమ్మా, 8. 40 48 డిఫరెన్స్ ఎంతమ్మా, 8. అంటే ఇక్కడ ఆల్టర్నేట్ 8 8 8 వస్తుందంటే ఇక్కడ కూడా 7 7 7 రావాలి. అంటే ఇక్కడ 42 అనేది బాగానే ఉంది. 42 ద్వారా 49 7 డిఫరెన్స్ వచ్చింది, ఇది రైటే ఉంది. 49 ఉంటేనే ఇక్కడ 56 ఉంది, 56 7 డిఫరెన్స్ వచ్చింది, ఇది బాగానే ఉంది. అంటే ఫస్ట్ 39 రాంగ్ కదమ్మా. ఈ 39 ప్లేస్లో కంపల్సరీగా మనకి 35 కనుక ఉండుంటే, ఇక్కడ 35 కనుక ఉండుంటే 35 42 7 డిఫరెన్స్ వచ్చేది. 42 49 7 వచ్చేది. 49 56 7 వచ్చేది. పైన 8 పైన 8. అంటే 39 అనేది మీకు రాంగ్ నెంబర్. 39 అనేది తప్పు సంఖ్య. క్వశ్చన్ నెంబర్ 17 ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ వన్. తర్వాత కొంచెం చూడండమ్మా. ఇఫ్ డిజిట్ ఈస్ 5 బి ఆన్ ద టాప్, వాట్ డిజిట్ విల్ బి ద జస్ట్ బిలో ఇట్. అంకె 5 పైన ఉంటే దాని కింద ఏ అంకె ఉంటుంది. అంకె 5 అనేది పైన ఉంటే దాని కింద ఏది ఉంటుంది అని చూడమ్మా. ఇక్కడ 3 4 6 ఫేసింగ్ ఉంది. 2 1 6 ఫేసింగ్ ఉంది. అంటే 1కి 2కి 2కి 3కి అంటే ఇవి ఏవైనా కావచ్చు. కానీ 6కి అవతల సైడ్ ఉంది ఏంటమ్మా, ఇంకోటి 5 కదా. సో ఇప్పుడు అదే చెప్తున్నాడు, 5 పైన ఉంటే దాని కింద ఏ అంకె ఉంటుందమ్మా, 5 పైన దాని కింద 6 అనే అంకె ఉంటుంది. సో క్వశ్చన్ నెంబర్ 21 ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్. తర్వాత క్వశ్చన్ చూడండమ్మా. ఆన్సర్ ద క్వశ్చన్ బేస్డ్ ఆన్ ద డయాగ్రామ్ గివెన్ బిలో. కింద ఇచ్చిన రేఖాచిత్రం ఆధారంగా ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. షేడ్ చేయబడిన భాగం ఎవరిని వర్ణిస్తుంది అని చెప్తున్నాడు. దీని గురించి చెప్తున్నాడమ్మా. షేడ్ చేయబడిన భాగము ఎవరిని వర్ణిస్తుంది అనేది వాడు క్వశ్చన్ అడుగుతున్నాడు. సో చూడండి, ఈ షేడ్ చేయబడిన భాగం దేనిలో ఉందో ఫస్ట్ చూడండమ్మా. ఏషియన్లో ఉందా, ఏషియన్లో లేదు. చూడండి, ఏషియన్ పార్ట్ ఇక్కడ వరకే ఉంది, ఏషియన్ పార్ట్ ఇక్కడ వరకే ఉంది. అంటే షేడ్ చేసిన పార్ట్ ఏషియన్ కాదు అని చెప్తున్నాము. షేడ్ చేసిన పార్ట్ ఏషియన్ కాదు అని చెప్తున్నాము. క్రిస్టియన్స్లో ఉందా, ఉంది కదమ్మా. సో క్రిస్టియన్స్లో షేడెడ్ పార్ట్ ఉంది. ప్రొఫెషనల్స్లో కూడా ఉంది కదా షేడెడ్ పార్ట్. అదేవిధంగా ఫీమేల్స్లో కూడా ఉంది కదమ్మా షేడెడ్ పార్ట్. సో అంటే మనకి ఒక్క ఏషియన్లోనే లేదు, మిగతా 3 కలిసి ఉంది అని చెప్పొచ్చు ఆ షేడెడ్ పార్ట్ కదా. ఆప్షన్ చూడండి. ఇప్పుడు ఆప్షన్ చూడండి. ఆసియా నిపుణులైన క్రైస్తవ మగవారు అని చెప్తున్నాడు.
ఏషియన్ ప్రొఫెషనల్, అసలు ఏషియన్ కాదుగా, అసలు ఏషియన్ కాదని చెప్తున్నాం కదా ముందే, అది వదిలేయండి. నాన్ ఏషియన్ కదా, మరి ఏషియన్ కాదంటే నాన్ ఏషియనే కదా. నాన్ ఏషియన్ ప్రొఫెషనల్ ఫీమేల్ క్రిస్టియన్, నాన్ ఏషియన్ ప్రొఫెషనల్స్ ఫీమేల్స్ క్రిస్టియన్స్, అదేగా చెప్పేది వాడు. ఏషియన్ కాని వాళ్ళు ప్రొఫెషనల్ ఫీమేల్స్ క్రిస్టియన్స్. ఒక తెలుగులో చూడండి అమ్మా, ఆసియాయేతర నిపుణులైన మహిళా క్రైస్తవులు. ఆసియాయేతర అంటే ఆసియాకి సంబంధం లేని నిపుణులైన మహిళా క్రైస్తవులు అని చెప్తున్నాడు. సో అదే మనం చెప్తున్నాము, క్రిస్టియన్స్ ప్రొఫెషనల్ ఫీమేల్స్ ఉండాలి, కానీ వాళ్ళు ఏషియన్ కాకూడదు. అంటే నాన్ ఏషియన్ ప్రొఫెషనల్స్ ఫీమేల్స్ క్రిస్టియన్స్ అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. తర్వాత క్వశ్చన్ చూడండి, హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. కింది చిత్రంలో ఎన్ని చతురస్రాలు ఉన్నాయి అంటున్నాడు. ఎన్ని చతురస్రాలు ఉన్నాయి అన్నాడు. ఒకసారి చూడండి, జాగ్రత్తగా గమనిస్తే ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 3 అమ్మ, అవి 3 చతురస్రాలు ఉన్నాయి. తర్వాత 1, 2, 3, 4, 5, 6, 6 ఫస్ట్ 3 ఎంతమ్మా 9, మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా 9 ఉన్నాయి. సో క్వశ్చన్ నెంబర్ 25 ఆప్షన్ బి, ఆప్షన్ బి ఇస్ ద రైట్ వన్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ వన్. తర్వాత క్వశ్చన్, ఇన్ ఏ ఫ్యామిలీ 8 మంది సభ్యులు గల కుటుంబంలో ఏ కేకి తండ్రి గారైన సికి తండ్రి మరియు జే యొక్క భర్త సి. ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి. ఏ ఈజ్ ద ఫాదర్, ఏ అనేవాడు తండ్రి ఎవరికమ్మా సికి. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కే అంటే సి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కే. సి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కే. ఏ కేకి తండ్రి గారైన సికి తండ్రి. ఏ కేకి తండ్రి గారైన సికి తండ్రి అని చెప్తున్నాడు. ఏ అనేవాడు కేకి తండ్రి గారైన సికి తండ్రి అని చెప్తున్నాడు, అలా చెప్పాడు. మరియు జే యొక్క భర్త సి అని చెప్తున్నాడు. జే యొక్క భర్త సి అని చెప్తున్నాడు. సో జే యొక్క భర్త సి అంటే జే ఏమవుతారమ్మా మైనస్, జే యొక్క భర్త సి అని చెప్పాడు. జేకి కుమారుడు లేరు మరియు ఒక కుమార్తె ఉన్నారు. జేకి కుమారుడు లేరు కానీ ఒక కుమార్తె ఉన్నారంట. మరి వీళ్ళు ఏమవుతారు, కుమార్తె కదా, ఒక కుమార్తె ఉన్నారని చెప్తున్నాడు. ఎం యొక్క కోడలు జే అని చెప్తున్నాడు. ఎం యొక్క కోడలు, ఆల్రెడీ జే అనేది కోడలు అవ్వాలంటే ఎమ్ సి అనేవాడు ఎమ్కి కొడుకే అవ్వాలి. సి అనేవాడు ఎమ్కి కొడుకే అవ్వాలంటే ఎం అండ్ ఏ భార్యాభర్తలు అయి ఉండాలి. సో ఈ సి అనేవాడు ఎమ్కి కొడుకు అయితేనే జే అనేవాళ్ళు ఎమ్కి కోడలు అవుతారు. అర్థమవుతుందా? సో ఎం యొక్క కోడలు జే అని చెప్తున్నాము. ఎంకి 2 కుమార్తెలు మరియు ఒక కుమారుడు ఉన్నారు. సో ఎమ్కి ఒక కుమారుడు ఉన్నారు కాబట్టి ఇంకెంతమంది అమ్మా 2 కుమార్తెలు రావాలి. ఎమ్కి 2 కుమార్తెలు రావాలి, ఒక కుమారుడు ఉన్నారు. ఎల్ మరియు ఎఫ్ సోదరి మనులు అని చెప్తున్నాడు. మరి మిగిలిన వాళ్ళు ఆవలేగా, ఎల్ మరియు ఎఫ్ సోదరి మనులు. ఎల్ మరియు ఎఫ్ సోదరి మనులు అని చెప్తున్నాడు. ఎఫ్కి కేకి ఎలా సంబంధం ఉంది? హౌ ఈస్ ద ఎఫ్ రిలేటెడ్ టు కే. ఎఫ్కి కేకి ఎలా సంబంధం ఉంది? ఎఫ్కి అంటే కేకి ఎలా సంబంధం ఉందంటే కే అనేవాడు ఎఫ్ని ఏమని పిలవాలి? కే అనేవాడు ఎఫ్ని ఏమని పిలవాలి? ఏమని పిలవాలమ్మా? వీళ్ళు ఏమవుతారు? తండ్రి గారు అవుతారు. తండ్రి గారి వాళ్ళ సోదరి ఏమవుతారు? మనకి మేనత్త అవుతారు. అంటే ఇంగ్లీష్లో ఆంట్ అంటాము. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్. సో మేనత్త అంటాము. సో ఆప్షన్ ఏ ఇస్ ద మేనత్త అని చెప్తాను. దాని తర్వాత క్వశ్చన్ చూడండమ్మా. కింద ఇచ్చిన రేఖాచిత్రం ఆధారంగా ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. రెక్టాంగిల్ రిప్రజెంట్స్ మేల్ అని చెప్తున్నాడు. రెక్టాంగిల్ రిప్రజెంట్స్ మేల్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూడండి. క్వశ్చన్ ఏమడిగాడంటే, కింది వారిలో పౌర సేవకుడు మాత్రమే అయి ఉండి మగవారు కానీ లేదా పట్టణానికి సంబంధం లేని మరియు చదువు రాని వారు ఎవరు అన్నాడు. ముగ్గురిని కాదని చెప్తున్నాడు. మనకు కావాల్సింది ఏంటమ్మా? జాగ్రత్తగా చూడండి. కింది వల్ల పౌర సేవకుడు మాత్రమే అయి ఉండి. పౌర సేవకుడు అంటే ఎవరు చూపిస్తున్నారు పౌర సేవకుడిని? సో చతురస్రం పౌర సేవకుడిని చూపిస్తుంది. చతురస్రం పౌర సేవకుడిని చూపిస్తుంది. కానీ వాడు ఏం చెప్పాడు? కింది వారిలో పౌర సేవకుడు మాత్రమే అయి ఉండి మగవారు కానీ లేదా పట్టణానికి సంబంధం లేని మరియు చదువు రాని వారు ఎవరు అన్నాడు. అంటే మగవారు కాదంట, విద్యావంతులు కాదంట, పట్టణానికి సంబంధం లేదంట. అంటే మనకి దేనికి సంబంధం ఉండాలమ్మా? చతురస్రం మాత్రమే సంబంధం ఉండాలి. ఇంకా ఆ అంకె అనేది దేనికి
సంబంధం ఉండకూడదు. ఒకసారి ఇంగ్లీష్లో చూసుకుంటే హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఓన్లీ సివిల్ సర్వెంట్ బట్ నాట్ ఏ మేల్ నార్ అర్బన్ ఓరియంటెడ్ అండ్ అన్ఎడ్యుకేటెడ్. అంటే మేల్ కాకూడదు, ఎడ్యుకేటెడ్ అయి ఉండకూడదు అండ్ అర్బన్ కాకూడదు. అంటే సివిల్ సర్వెంట్ ఒకటే కాదు. సివిల్ సర్వెంట్ ఎవరు మరి? స్క్వేర్ పార్ట్లో మాత్రం ఉండాలి. ఆ నెంబర్ ఇంకా వేటికి కూడా టచ్ అయి ఉండకూడదు. సో అలా నెంబర్ ఏం కనిపిస్తుంది చూడమ్మా. అలాంటి నెంబరు చతురస్రంలో అలాంటి నెంబర్ ఒకటే ఒక నెంబర్ ఉందమ్మా, ఆ నెంబరే 7 అని చెప్పచ్చు. ఆ 7 అనేది మగవారు కానీ పట్టణ మధులు కానీ విద్యావంతులు కానీ ఎవరు కాదని చెప్తున్నాము. ఆప్షన్ 7 ఈజ్ ద రైట్ వన్. సో ఏ ఆప్షన్ అమ్మది? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ వన్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ వన్. తర్వాత కొంచెం చూడండి. 5 పీపుల్ ఉన్నారంట. ఓఎన్, కేవై మరియు వి అనే 5 వ్యక్తులు ఉత్తర దిశకు ఎదురుగా సరళ రేఖలో కూర్చున్నారు. వికి కుడివైపు పక్కనే ఓ ఉన్నారు అని చెప్తున్నారు. సో వి సిట్టింగ్ స్ట్రైట్ లైన్ ఫేసింగ్ నార్త్, ఓ సిట్ ఇమిడియట్ రైట్ ఆఫ్ వి. సో ఓ సిట్ ఇమిడియట్ రైట్ ఆఫ్ వి, వికి కుడివైపు పక్కనే ఓ ఉన్నాడు అని చెప్పాడు. వికి కుడివైపు 3వ స్థానంలో కే ఉన్నారు. వికి కుడివైపు 3వ స్థానంలో కే ఉన్నాడు అంటే 1వ స్థానం, 2వ స్థానం, 3వ స్థానం. వికి కుడివైపు 3వ స్థానంలో కే ఉన్నాడు. రేఖకు ఎడమ చివరలో ఎన్ కూర్చున్నాడు. మొత్తం ఎంతమంది? 5 మంది. 1, 2, 3, 4 అయిపోయారు. ఇంకొకటి ఇక్కడే కదా. ఎందుకు అక్కడే రావాలి అంటే వాడే చెప్పాడు. ఎడమ చివరిలో ఎన్ కూర్చుంటాడని చెప్పాడు కాబట్టి ఇక్కడ ఎన్ వస్తాడు. మిగతా వాడు ఎవడమ్మా? ఇక్కడ వై వస్తాడు. సో కింది వారిలో వై యొక్క ఎడమ వైపు పక్కనే కూర్చున్నది ఎవరు? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిట్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ వై. వైకి పక్కనే ఎడమ వైపు కూర్చున్నది ఎవరు అంటే ఎవరమ్మా? ఓ ఈస్ ద రైట్ వన్. క్వశ్చన్ నెంబర్ 33 ఆప్షన్ బి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ వన్. తర్వాత క్వశ్చన్ చూడమ్మా. షిమ్లా ఈజ్ ద లెస్ పొల్యూటెడ్ దాన్ న్యూఢిల్లీ. షిమ్లా అనేది న్యూఢిల్లీతో పోలిస్తే కొంచెం లెస్ పొల్యూషన్ ఉంటుంది అని చెప్పాడు. దట్ ఈస్ ద స్టేట్మెంట్. తర్వాత ఏ సిటీ విచ్ హ్యాస్ లెస్ పొల్యూషన్ ఈజ్ ఎ బెటర్ ప్లేస్ టు లివ్ ఇన్. లెస్ పొల్యూషన్ ఏదైతే ఉంటుందో అది నివసించడానికి చాలా అనుకూలమైన ప్రదేశం అని చెప్తున్నాడు. అక్కడ స్టేట్మెంట్ ఏం చెప్పాలి ఆ విధంగా. సో అది మనకు చేయలేము. షిమ్లా ఈజ్ ద లీస్ట్ పొల్యూటెడ్ అవుట్ ఆఫ్ బాంబే, షిమ్లా అండ్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీతో కాకుండా బాంబేతో షిమ్లాతో వాడు ఒక న్యూఢిల్లీ చెప్పాడు. మనం మిగతాయని మనం ఊహించుకుంటున్నాం. అది కూడా మనము చెప్పలేము. ఒకసారి తెలుగులో చూద్దామమ్మా. ఒకసారి తెలుగులో చూస్తే న్యూఢిల్లీ కంటే సిమ్లా తక్కువ కలుషితము అంటున్నాడు. తక్కువ కాలుష్యం ఉన్న నగరం నివసించడానికి మంచి ప్రదేశము, అది మనం చెప్పలేము. అంటే ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చెప్పలేమని చెప్తున్నాను ఇన్ జనరల్గా. బొంబాయి, షిమ్లా మరియు న్యూఢిల్లీ కంటే షిమ్లా తక్కువ కలుషితము, ఇది కూడా మనం చెప్పలేము. ఆ స్టేట్మెంట్లో న్యూఢిల్లీ ఒకటే మెన్షన్ చేశాడు, మిగతావని మనం మెన్షన్ చేయలేదు, మనము చెప్పలేము. ఇలాంటి ఆర్గ్యుమెంట్స్లో మనం జనరల్ లైఫ్లో అవి తీసుకొని రావద్దు. వాడిచ్చిన స్టేట్మెంట్కి అనుగుణంగా మాత్రమే ఆన్సర్ చేయాలి. సో వాడిచ్చిన స్టేట్మెంట్తో పోలిస్తే ఇవన్నీ మనము చెప్పలేము కాబట్టి నైదర్ 1 నాట్ 2, తీర్మానం 1 కానీ లేదా 2 కానీ అనుసరించదు అనేది ఆన్సర్ అవుతుందా. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ వన్. తర్వాత కొంచెం చూడండి. సమ్ లైట్స్ ఆర్ ఫ్యాన్స్, సినాలిజమ్స్ మా. సమ్ లైట్స్ ఆర్ ఫ్యాన్స్ అంటున్నాము. ఆల్ ఫ్యాన్స్ ఆర్ ఎలక్ట్రికల్ ఐటమ్స్. ఆల్ ఫ్యాన్స్ ఆర్ ఎలక్ట్రికల్ ఐటమ్స్ అంటున్నాము. నో లైట్ ఈజ్ ఎలక్ట్రికల్ ఐటమ్. ద గివెన్, నేను చాలాసార్లు చెప్పానమ్మా, ఇచ్చిన ద గివెన్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్ ఆల్ ఆర్ పాజిటివ్ స్టేట్మెంట్స్ అన్ని కూడా పాజిటివ్ ఉండి నెగిటివ్ కంక్లూజన్ ఏదైనా అడిగాడంటే కంపల్సరీగా నాట్ ఫాలోస్ వెంబటే కళ్ళు మూసుకొని పెట్టేయచ్చమ్మా. తర్వాత సమ్ లైట్స్ ఆర్ ఎలక్ట్రికల్ ఐటమ్స్, ఇది లైట్, ఇది ఎలక్ట్రికల్ ఐటమ్ అవుతున్నాయి కదమ్మా. సో ఓన్లీ 2 ఫాలోస్, ఓన్లీ క్యూ ఫాలోస్ అని చెప్పొచ్చు. ఓన్లీ క్యూ ఫాలోస్. సో అదేవిధంగా తెలుగులో ఒకసారి చూసుకుంటే మనకి, సో తెలుగులో కూడా సేమ్. ఏ లైటు విద్యుత్ పరికరం, కొన్ని లైట్లు ఫ్యాన్లు చెప్తున్నాము, కొన్ని లైట్లు ఫ్యాన్లు, అన్ని ఫ్యాన్లు విద్యుత్ పరికరాలు అని చెప్తున్నాము. అన్ని ఫ్యాన్లు విద్యుత్ పరికరాలు. ఏ లైటు విద్యుత్ పరికరం కాదు, కొన్ని లైట్లు విద్యుత్ పరికరాలు అవుతున్నాయి కదా, వాడు కాదు అంటున్నాడు కాబట్టి నాట్ ఫాలోస్. కొన్ని లైట్లు విద్యుత్ పరికరాలు అని చెప్తున్నాడు, కొన్ని లైట్లు విద్యుత్ పరికరాలు అవుతున్నాయి కదమ్మా. సో మనం దానికి చెప్పచ్చు ఓన్లీ క్యూ మాత్రమే అనుసరిస్తుంది అనేది ఆన్సర్ అవుతుంది. తర్వాత క్వశ్చన్ చూడండి. ఏ అంటే ఈజ్ ఈక్వల్ టు 35. ఏ అంటే ఎంతమా 1, ఎన్ అంటే 14, టీ అంటే 20. చూడండి ఒకసారి, 20, 14, 1 మొత్తం యాడ్ చేస్తే 35 అనేది ఆన్సర్ అవుతుంది. ఎడిషన్ చేయాలి. సో హెచ్ఈఎన్లో హెచ్ అంటే 8, ఈ అంటే 5, ఎన్ అంటే 14, మొత్తం ఎంతమ్మా 8, 5, 13, 13, 14, 27 అనేది మీ సమాధానం. సో క్వశ్చన్ నెంబర్ 38 ఆప్షన్ బి ఇస్ ద రైట్ వన్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ వన్.
తర్వాత క్వశ్చన్ చూడండి అమ్మా. నో చైల్డ్ ఈజ్ అబ్సల్యూట్లీ సెల్ఫ్ డిపెండెంట్ దీస్ డేస్. ఏ చైల్డ్ కూడా నవ్ డేస్ ఈ రోజుల్లో ఎవడు కూడా ఆధారపడట్లేదు అని చెప్తున్నాడు. అంటే ఒకసారి తెలుగులో చూడండి. ఈ రోజుల్లో ఏ పిల్లవాడు పూర్తిగా తన మీద తాను ఆధారపడడు అనేది వాడే ఇచ్చాడు స్టేట్మెంట్ అలా ఇచ్చాడు. తర్వాత ఏమడుగుతున్నాడు, చిల్డ్రన్స్ ఆర్ పిల్లలు సోమరులు అనేది ఒక క్వశ్చన్ ఇచ్చాడు. తర్వాత పిల్లవాడు పూర్తిగా తన మీద తాను ఆధారపడడం అసాధ్యము అని చెప్తున్నాడు. సో స్టేట్మెంట్కి అనుగుణంగా ఉందా లేదా చూడండి. పిల్లలు సోమరులు అది మనం చెప్పలేము. ఈ రోజుల్లో ఏ పిల్లవాడు పూర్తిగా తన మీద తాను ఆధారపడడు అని చెప్తున్నాడు. అలా చెప్పి పిల్లలు సోమరులు అని చెప్తున్నాడు కాబట్టి అది మనము చెప్పలేము. అంటే అక్కడ ఆ మాట అనేది కానీ ఏమీ చెప్పలేదు. సో మనం ఒక చెప్తే రెండు అర్థాలు చేసుకుంటారు అంటాం కదా. సో అలా కాదు, అక్కడ ఏం చెప్పాడో మనం ఇక్కడ ఏముంది అది చూడండి. పిల్లవాడు పూర్తిగా తన మీద తాను ఆధారపడడం అసాధ్యం అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఆధారపడడం గురించేగా మాట్లాడింది. సో పిల్లవాడు పూర్తిగా తన మీద తను ఆధారపడడం అసాధ్యం అంటున్నాడు కాబట్టి ఎస్ 1, 2 మాత్రమే అనుసరిస్తుంది అని చెప్పచ్చు. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ వన్. తర్వాత క్వశ్చన్ చూడండమ్మా. పేపర్ కటింగ్ ఫస్ట్ ఇలా హోల్డ్ చేశాడు, తర్వాత డౌన్ హోల్డ్ చేశాడు, తర్వాత మళ్ళీ హోల్డ్ చేశాడమ్మా. సో ఇలా హోల్డ్ చేసినప్పుడు ఇక్కడ ఇలా వస్తుంది, మళ్ళీ ఇలా ఓపెన్ చేసినప్పుడు స్క్వేర్ అనే పార్ట్ వస్తుంది కదా మధ్యలో. ఇక్కడ పైన కూడా కట్ చేశాడంట, జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ పైన కూడా కట్ చేశాడని చెప్తున్నాడు. సో ఇలా కట్ చేశాడంట అండ్ ఇలా వస్తుంది. అంటే ఇది 4 ప్లేసెస్లో ఉంటుంది కదమ్మా. సో చూడండి, ఇక్కడ ఉంది, ఓపెన్ చేస్తే ఇక్కడ వస్తుంది అండ్ ఓపెన్ చేస్తే ఇక్కడ కూడా వస్తుంది. ఇదేమవుతుందమ్మా, స్క్వేర్ పార్ట్ అవుతుందా? స్క్వేర్ పార్ట్ మీన్స్ ఇలా చూసుకుంటే రాంబస్ పార్ట్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 50 ఆప్షన్ ఏ అనేది రైట్ వన్. అలాంటిది ఇంకెక్కడ కనిపించు చూడండి ఒకసారి. సో ఈ సర్కిల్ రాదు, ఇంత చిన్నగా రాదు అండ్ ఇది కూడా రాదు, ఇది ప్లస్ రాదు. సో ఆప్షన్ ఏ ఓన్లీ రైట్ వన్. తర్వాత క్వశ్చన్ చూడండి. రెడ్ ఈజ్ ఈక్వల్ టు 360. రెడ్ అనేది 360గా రాస్తే, లెడ్ అనేది 240గా రాస్తే బ్రెడ్ని ఈ విధంగా రాస్తావని అడుగుతున్నాడమ్మా. సో రెడ్ అనేది 360 ఎలా అయింది అంటే, రెడ్ అంటే R అంటే 18, E అంటే 5, D అంటే 4, మొత్తాన్ని ఇంటూ చేయండి అమ్మా. 18 5 90, 94 360 అవుతుంది. సో మొత్తాన్ని మీరు మల్టిప్లై చేస్తే 360 అవుతుంది. ఒకసారి అదేనా కానీ కన్ఫర్మ్ చేసుకోవడానికి చేయండి అమ్మా. LET, L అంటే 12, E అంటే 5, D అంటే 4. 12 5 60, 64 240 ఇచ్చిరా 240. మనం బ్రెడ్ చేయాలి. BREAD బ్రెడ్ చేద్దాం చూడనమ్మా. B అంటే 2, R అంటే 18, E అంటే 5, A అంటే 1, D అంటే 4. 18 2 36 అమ్మా. 18 2 36, 36 4ల డబల్ చేయండి. 34 డాబల్ ఎంతమ్మా? 18 36, 36 4 72, 144, 144 5 ఎంతమ్మా? సో 144 5లో ఏం చేయాలమ్మా? 0 యాడ్ చేసి బై చేయండి. 14 144కి ఇంటూ 5 చేయాలంటే ఏం చేయాలి? 144కి ఒక 0 కలిపి మళ్ళీ సగం చేయండి. సో 1440 సగం ఎంతమ్మా? 720. సో ఆప్షన్ ఏంటమ్మా? 720. 720 ఇంటూ 1 720 కదా. సో ఎలా చేయాలంటే 18 36, 36 4లో చేయండి. 36 4లో చేస్తే ఏమవుతుంది? 36కి డబల్ చేస్తే 72, 72 డబల్ చేస్తే 144, 36 144. 144 ఇంటూ 5 చేసే బదులు ఏం చేయమని చెప్పాను నేను? 144 ఇంటూ 5ని ఏం చేయమని చెప్పానమ్మా? 144 ఇంటూ 10 చేసి బై 2 చేయండి అని చెప్పా. అంటే ఒక 0 కలుపుకొని సగం చేయండి అని దాని అర్థం. సో ఇంటూ 10/2 అంటే 5 కదమ్మా. ఇలా 5 ఎక్కతో కాకుండా 0 కలిపి సగం చేస్తే 1440లో సగం ఎంత? 1400 సగం 700, 40లో సగము 20, 720 ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్. తర్వాత క్వశ్చన్ చూడండి అమ్మా. సమ్ స్టార్స్ ఆర్ లైట్ అని చెప్తున్నాం. నో లైట్ ఈస్ డార్క్, ఏ లైట్ కూడా డార్క్ కాదని చెప్తున్నాము. సమ్ స్టార్ ఈజ్ సన్ అని చెప్తున్నాం. సమ్ స్టార్ ఆర్ నాట్ డార్క్ అంట. ఒకసారి చూడండి, అన్ని స్టార్స్ డార్క్ అవుతాయా? చూడండి ఒకసారి గమనించండి అమ్మా. అన్ని స్టార్స్ డార్క్ అవుతాయా? అన్ని స్టార్స్ డార్క్ అవ్వవు. సో కనెక్షన్ నాట్ పాసిబుల్, ఆన్సర్ ఫాలోస్. అంటే వాడేమంటున్నాడు? కొన్ని స్టార్స్ డార్క్
కాదు అంటున్నాడు, అది మనం చెప్పొచ్చు. అవునమ్మా, ఈ కొన్ని స్టార్స్ అనేవి డార్క్స్ కాదు అని చెప్తున్నాం కదా అనేది మనం చెప్పొచ్చు. ఆప్షన్ ఫాలోస్. సమ్ సన్ ఈజ్ డార్క్, ఇది సన్ కదా, ఇది డార్క్ అవుతుందా? ఏ ఛాన్స్ లేదు. ఓన్లీ వన్ ఫాలోస్, ఓన్లీ వన్ ఫాలోస్. ఒకసారి తెలుగులో చూడండి అమ్మ మీరు. కొన్ని నక్షత్రాలు చీకటి కాదు అని చెప్తున్నాడు. సో కొన్ని నక్షత్రాలు చీకటి కాదు అని చెప్తున్నాము అంటే కొన్ని లైట్స్ డార్క్ కాదు చెప్తున్నాము, అదే కాదు కొన్ని నక్షత్రాలని చీకటి కాదు అని చెప్తున్నాము. ఎస్ అవును అని చెప్పచ్చు. సో కంక్లూజన్ ఫాలోస్. ఓన్లీ ఒకటి మాత్రమే ఆన్సర్ ఇస్తుంది. తర్వాత కొంచెం చూడండమ్మా. ఆయుష్ బర్త్డే ఈజ్ ఆన్ మండే 22 మే. మండే 22 మే అని చెప్తున్నాం. మండే 22 మే. ఆయుష్ పుట్టినరోజు మే 22వ తేదీ సోమవారం అని చెప్పాడు. అదే సంవత్సరంలో అక్టోబర్ 30న, అదే సంవత్సరంలో అక్టోబర్ 30న ఏ రోజు అనేది వాడు అడుగుతున్నాడు. అదే సంవత్సరంలో అక్టోబర్ 30న నీరవ్ జన్మించినట్లయితే నీరవ్ పుట్టినరోజు వారంలో ఏ రోజు అవుతుంది అనేది వాడి క్వశ్చన్. ఒకసారి చూడండి అమ్మా. మేలో మొత్తము 31 రోజులు, మనకి ఆడ్ డేస్ బేస్ తీసుకుంటే ఆల్రెడీ 22 రోజులు అయిపోయాయి కదా, అంటే ఇంకెన్ని రోజులు ఉంటాయమ్మా? 31 - 22 9 రోజులు ఉంటాయి. ఆ 9 తీసుకోండి, దాన్ని ఆడ్ డే కింద తీసుకోండి. మే, జూన్, తర్వాత జూలై, తర్వాత ఆగస్ట్, తర్వాత సెప్టెంబర్ కదమ్మా, తర్వాత సెప్టెంబర్. జూన్లో 30 రోజులు ఉంటాయి కాబట్టి ఆడ్ డేస్ ఎన్ని? 2 అని చెప్పచ్చు. జూలైలో 31 రోజులు ఉంటాయి కాబట్టి ఆడ్ డేస్ ఎన్ని? 3 రోజులు. ఆగస్టులో 31 రోజులు ఉంటాయి కాబట్టి ఆడ్ డేస్ ఎన్ని? 3 రోజులు. అసలు ఆడ్ డేస్ అంటే ఏంటమ్మా? 7తో భాగించబడంగా మిగతాది ఉంటుంది కదా. సో 7 × 4 = 28, 31 28 ఎంత? 3. దాన్ని ఆడ్ డేస్ అంటాము. సో 7తో భాగించబడంగా మిగతా భాగఫలాన్ని ఆడ్ డేస్ అంటాము. ఈ సెప్టెంబర్ 30 కనుక ఆడ్ డేస్ అన్నమా 2. అక్టోబర్లో వాడు ఎన్నో తరగతి అడుగుతున్నాడు? 30 అడుగుతున్నాడు. మళ్ళీ చేయండి. 30/7 ఎంతమ్మా? 28. ఆడ్ డేస్ అన్నప్పుడు 2 అవుతాయి. సో 2. వాడు 30 అడిగాడు కాబట్టి మనం 2 వేసుకున్నాం. సార్ అక్టోబర్ 31 కదా, 3 ఆడ్ డేస్ ఉంటాయి కదా. కాదు, వాడు అక్టోబర్ 30 అడిగాడు కాబట్టి మనము 2 వేసుకున్నాము. సో చూడండి, మొత్తం యాడ్ చేయండి మా. 9 2 11, 11 3 14, 14 3 17, 17 4 21, 17 4 ఎంతమ్మా? 21. సో 21 మళ్ళీ 7తో భాగించండి. ఏమొస్తుందమ్మా? ఏమీ లేదు, 0. 7 3 21, 0 వస్తుంది. సో 0 అంటే ఏంటమ్మా? ఇక్కడ ఏ వారం అయితే ఉంటుంది ఇక్కడ కూడా అదే వారం ఉంటుంది. సో ఆన్సర్ సోమవారము అని చెప్పొచ్చు. సో ఆన్సర్ సోమవారము. అక్కడ ఏమైనా ఒకరోజు వచ్చిందనుకోండి, +1 మంగళవారం అవుతుంది. 2వ రోజు వస్తే బుధవారము. అక్కడ ఏమీ రాలేదు, 0 వచ్చింది కాబట్టి ఇక్కడ ఏ రోజు అయితే ఉంటుందో అదే రోజు సోమవారం ఉంటుంది అని చెప్పొచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 60 ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్. తర్వాత క్వశ్చన్ చూడండి. Study the following information and carefully answer the given questions below. AM, DP, RT, BH sitting around a circle facing center అని చెప్పాడు. M sit third left of A. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. M sit third left of A. ఒకసారి చూడండి, తెలుగులో చూడండి అమ్మా. M sit third left of A. Who is second left of T? M sit third left of A. ఏకి థర్డ్ లెఫ్ట్లో ఎమ్ ఉన్నాడంట. ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్లో ఎమ్ ఉన్నాడంట. హూ అంటే ఎవరమ్మా అక్కడ? హూ అంటే ఇమిడియట్ పర్సన్ అంటే ఏ. ఏ ఈ సిట్టింగ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ టీ. ఏనవాడు టీకి సెకండ్ లెఫ్ట్ అంట, ఏనవాడు టీకి సెకండ్ లెఫ్ట్ అంట. ఒకసారి తెలుగులో చూడండి. ఒకసారి తెలుగులో చూస్తే టీ యొక్క ఎడం వైపున 2వ వారు గల ఏకి, టీ యొక్క ఎడం వైపున, టీ యొక్క ఎడం వైపున 2వ వారు గల ఏకి ఎడం వైపున 3వ వారు, ఎడం వైపున 3వ వారు ఎం అని చెప్తున్నాం. ఎడం వైపున 3వ వారు ఎం అని చెప్తున్నాం అమ్మ. సో అదేవిధంగా టీకి ఎడం వైపున 2వ వారికి 3వ వారు ఎం అని చెప్తాం, 3వ వారు ఎం అని చెప్తున్నాం. సో తర్వాత టీకి కుడివైపున 2వ వారు గల హెచ్కి కుడివైపున 2వ వారు డి. టీకి కుడివైపున 2వ వారు గల హెచ్కి
కుడివైపున రెండవ వాడు డి అని చెప్తున్నాం. టీకి కుడివైపున గల రెండవ వాడు హెచ్కి కుడివైపున రెండవ వాడు డి అని చెప్తున్నాం. సో టీకి కుడివైపున గల హెచ్కి రెండవ వాడు డి అని చెప్తున్నాం. డికి కుడివైపున గల హెచ్కి కుడివైపున రెండవ వాడు డి అని చెప్పామమ్మా. టీ యొక్క పొరుగువారు కానీ బికి కుడివైపున రెండవ వాడు ఆరు. ఏం చెప్పాడు? ఆర్ ఈజ్ ద సెకండ్ రైట్ ఆఫ్ బి అని చెప్పాడు. ఆర్ ఈజ్ ద సెకండ్ రైట్ ఆఫ్ బి అని చెప్పాడు. హూ ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ టీ అని చెప్పాడు. అంటే బి అనేవాడు టీ పక్కన కూర్చోకూడదని చెప్తున్నాం. సో బి అనేవాడు టీ పక్కన కూర్చోకూడదు అంటే బి ఇక్కడే ఉండాలి కదమ్మా. బి ఇక్కడ కానీ ఇక్కడే ఉండాలి ఛాన్స్. బి అనేవాడు టీ పక్కన కూర్చోకూడదు అంటే బి ఇక్కడే ఉండాలి ఛాన్స్. తర్వాత ఏం చెప్పాడు? ఆర్ ఈజ్ సెకండ్ రైట్ ఆఫ్ బి. బికి రెండో కుడివైపున ఆరు ఉండాలి. సో బికి రెండో కుడివైపున ఆరు ఉండాలి. మిగిలిపోయిన పర్సన్ అవడమ్మా వాడు ఇక్కడ వస్తాడు. మిగిలిపోయిన పర్సన్ అవడో ఇక్కడ వస్తాడు. మిగిలిపోయిన పర్సన్ అవడు చూడండి ఏఎండిపి ఆర్టీబి. సో మిగిలిపోయిన పర్సన్ పి. మిగిలిపోయిన పర్సన్ పి. క్వశ్చన్ ఏంటమ్మా? క్వశ్చన్ ఏమన్నాడు? బి యొక్క ఎడమ వైపున రెండవది ఎవరు? బి యొక్క ఎడమ వైపున రెండవది ఎవరమ్మా? ఎం ఈజ్ ఆన్సర్. ఎం ఈజ్ ఆన్సర్. ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ వన్. తర్వాత క్వశ్చన్ చూడండి. ఇచ్చిన ప్రత్యామ్నాయం నుంచి ఎంచుకోండి. ప్రశ్న గుర్తులో ఏమొస్తుంది చూడండి అమ్మా. చూడండి ఒకసారి. 5 1 6 5 1 6 6 3 9 9 7 ఎంతమ్మా? 16. 6 2 8 8 4 12 12 4 ఎంతమ్మా? 16. 2 1 3 3 7 10 16 రావాలంటే ఏముండాలి అక్కడ? 6 ఉండాలి. సో 6 అనేది సరైన సమాధానం అవుతుంది. 6 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మొత్తం ఎడిషన్ చేస్తే మొత్తం కుడితే మనకి 16 16 16 రావాలమ్మా. సో అక్కడ 6 ఉంటేనే 16 వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ వన్. తర్వాత కొంచెం చూడండి. సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఫేవర్ ఈజ్ కోడ్ యాజ్ సంథింగ్. హౌ ఈజ్ ద పోస్టర్ కోడ్ యాజ్? ఫేవర్ని ఈ విధంగా రాస్తే, ఫేవర్ అనే కోడ్ని ఈ విధంగా రాస్తే అదే కోడ్లో పోస్టర్ని ఏ విధంగా రాస్తాడు అంటున్నాడు. ఫేవర్ చూడమ్మా. ఎఫ్ని ఏం చేసాము? ఈ చేసామంటే -1. ఏని సి చేసామంటే ఏం చేసాము? +2. విని యూ చేసామంటే ఏంటి? మళ్ళీ వి యు -1. మళ్ళీ ఓని ఆర్ చేసామంటే +3. మళ్ళీ యూని టీ చేసామంటే -1. మళ్ళీ ఆర్ని వి చేసామంటే +4. ఈ -1 కామన్ అలాగే ఉంటున్నాయమ్మా. కానీ +2 +3 +4 అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నాయి. సో అదేవిధంగా చూడండి. పి అనేది ఏంటమ్మా? -1. మీ ఆప్షన్ కంపల్సరీగా ఈతో స్టార్ట్ అవ్వాలి. అవునా? సో ఎన్ని ఉన్నాయి? అయితే ఇది కానీ లేదా ఇది కానీ మీ ఆప్షన్ అవ్వాలి. ఒకటోది మూడోది ఆప్షన్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఎఫ్ ఉంది కాబట్టి కంపల్సరీ ఈతో స్టార్ట్ అవ్వాలి. సో చూడండి. ఈ క్యూఆర్ ఉంది, ఈ క్యూఆర్ ఉంది. తర్వాత ఇది మాత్రం చేసుకుంటే సరిపోయేది కదా మనకి. తర్వాత డివి ఉంది, డివి ఉంది. మరి అన్ని చేసుకోవడం ఎందుకు? ఇక్కడ డబ్ల్యూ ఇక్కడ వి, ఈ రెండిట్లో ఏది వస్తుందో కన్ఫర్మ్ చేసుకుంటే రెండోదా నాలుగోదా కన్ఫర్మ్ అయిపోతుంది కదమ్మా. సో ఇది ఎన్నోది చెప్పండి? నాలుగోది. అంటే నాలుగో దానికి ఏం చేయాలి మనము? -1 +2 -1 +3. నాలుగో దానికి +3గా చేయాలి. సో నాలుగోది ఏంటి ఇక్కడ? టీ. టీ అంటే ఎంతమా? 20 +3 చేస్తే 23. అంటే అక్కడ ఏం రావాలి? డబ్ల్యూ అనేది రావాలి, వి రాకూడదు. సో ఇక్కడ వి ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదమ్మా, ఇది ఆన్సరు. లేదు సార్ మాకు టైం ఉంది అంటే ఇవన్నీ చేసుకోవచ్చు, కానీ ఇంత టైం అవసరం లేదు మనకి. కంపల్సరీగా మీ ఆప్షన్ ఈతో స్టార్ట్ అవ్వాలి. రెండే ఉన్నాయి. ఆ రెండిట్లో ఏది డిఫరెంట్గా ఉందో దాన్ని చేస్తే సరిపోతుంది. సో చూసుకుంటే ఇక్కడ డబ్ల్యూ ఇక్కడ వి ఉంది, మిగతావన్నీ సేమ్గానే ఉన్నాయి. సో అదొక్కటి చేసుకుంటే సరిపోతుందమ్మా. సో ఇక్కడ డబ్ల్యూ రావాలి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ వన్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ వన్. తర్వాత క్వశ్చన్ చూడండి. 21 446 13. 21 446గా ఎలా రాస్తామమ్మా? 21 యొక్క వర్గం ఎంత? 21 స్క్వేర్ 441 ప్లస్ 5 చేస్తే మనకి 446 వచ్చింది. అదేవిధంగా 13 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 169 ప్లస్ 5 చేస్తే మనకి ఎంత రావాలమ్మా? 174 అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ వన్. సో క్వశ్చన్ నెంబర్ 74 ఆప్షన్ ఏ. తర్వాత క్వశ్చన్ చూడండి అమ్మా. ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయి. 12 ఏ విధంగా రాసుకోవచ్చమ్మా? 2 × 6గా రాసుకోవచ్చు, 3 × 4గా రాసుకోవచ్చు, 4 × 3గా రాసుకోవచ్చు, 6 × 2గా రాసుకోవచ్చు. ఇవన్నీ చెక్ చేయండి. ఫస్ట్ 2 × 6గా అంటే చూడండి అమ్మా, 2 డివిజన్ చేయండి. 2 డివిజన్ చేస్తే ఏం కనిపిస్తుంది?
సిబి కనిపిస్తుంది, ఇక్కడ కూడా సిబి ఉంది, అంటే ఇక్కడ కూడా సిబి ఉండాలి కదా. తర్వాత ఇక్కడ సి కనిపిస్తుంది అంటే ఇక్కడ సి ఉండాలి కదమ్మా, సి తర్వాత సి తర్వాత ఏ. సో చూడండి ఏసీ సిబి ఏసీ సిబి ఏసీ సిబి అనేది మీ ఆన్సర్ అవుతుంది. మీరు ఏమేమి పెట్టారు ఇప్పుడు, సి పెట్టారు, బి పెట్టారు, సి పెట్టారు, ఏ పెట్టారు. ఎక్కడుంది మా ఆప్షన్? సో సిబిసిఏ ఆప్షన్ ఏ, సిబిసిఏ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ వన్. సో ఇలా చెక్ చేసుకుంటూ వెళ్ళాలమ్మా, ఇలా చెక్ చేసుకుని వెళ్ళాలి. ఇలా ఆప్షన్స్ 4 ఆప్షన్స్ పెట్టి చెక్ చేసుకుని మనకు టైం వేస్ట్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 81 ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ వన్. తర్వాత కొంచెం చూడండి, బ్రాకెట్ చూడమ్మా 50 ప్లస్ అంటే ఏ విధంగా రాస్తున్నాము, ప్లస్ అంటే ప్లస్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఇంటూ అని చెప్తున్నాము, ఇంటూ 20. మైనస్ అంటే ఏం చెప్తామమ్మా, మైనస్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ప్లస్ అని చెప్పాము 30. తర్వాత మైనస్ అంటే మళ్ళీ ప్లస్ అని చెప్పాము 40. ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నాయి కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి కదా. 52 ఎంతమ్మా, 50 20ల 52 కాదు, 52 అయితే 100, 50 20 అయితే 1000, 1030, 1000 ప్లస్ 30 1030, 1030 ప్లస్ 40 1070. సో 1070 అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి, ఆప్షన్ బి. 52ల 50 20ల 52ల 100 అనుకుందాం, ఇంకో 0 యాడ్ చేయండి 1000, 1000కి 30 యాడ్ చేయండి 1030, 1030కి 40 యాడ్ చేయండి 1070 అనేది మీ సమాధానం. క్వశ్చన్ నెంబర్ 85 ఆప్షన్ బి ఈస్ రైట్ వన్. తర్వాత క్వశ్చన్ చూడండమ్మా, అహ్మద్ ఈజ్ టాలర్ దాన్ సలీం. అహ్మద్ సలీం కంటే ఎత్తున్నాడు. సో హియర్ అహ్మద్ సలీం కంటే ఎత్తున్నాడు అని చెప్తున్నాం. అహ్మద్ సలీం కంటే ఎత్తున్నాడు. సలీం అహ్మద్ అంత ఎత్తు కాదు. సలీం అహ్మద్ అంత ఎత్తు కాదు, కానీ అక్బర్ కన్నా ఎత్తు. ఎవరు? సలీం గురించి చెప్తున్నాడు. సలీం అక్బర్ కన్నా ఎత్తు. సలీం అహ్మద్ అంత ఎత్తు కాదు. సలీం అహ్మద్ అంత ఎత్తు కాదంటే అహ్మద్ అంత ఎత్తు కాదు, అహ్మద్ కంటే తక్కువ అని చెప్తున్నాడు. చెప్తూ ఏం చెప్పాడు? అక్బర్ కన్నా ఎత్తు అని చెప్పాడు. సో అక్బర్ కన్నా ఎత్తు సలీంగా ఉంటాడు. నెక్స్ట్ సోహన్ కూడా సలీం అంత ఎత్తు కాదు, కానీ అక్బర్ కన్నా ఎత్తుగా ఉన్నాడు. సో సోహన్ మధ్యలోనేగా వచ్చేది. ఇప్పుడు సోహన్ అనేవాడు సలీం అంత ఎత్తు కాదు, అంటే సలీం అంత లేడు, అంటే సలీం కంటే తక్కువ ఉన్నాడు, కానీ అక్బర్ కన్నా ఎత్తుకున్నాడు, అంటే అక్బర్ కన్నా పైన ఉంటాడు, సలీం కంటే మధ్యలో ఉంటాడు. అంటే అక్బర్కి సలీంకి మధ్యలో సోహన్ ఉంటాడు అని చెప్పొచ్చు. ఎత్తుగా ఉన్నాడు. అందరికంటే ఎత్తైన వారు ఎవరు? అందరికంటే ఎత్తైన వాడు అహ్మద్. అందరికంటే ఎత్తైన వారు అహ్మద్ అని ఆన్సర్ చెప్పొచ్చు. సో ఆప్షన్ సి, క్వశ్చన్ నెంబర్ 92 ఆప్షన్ సి ఇస్ ద రైట్ వన్. తర్వాత క్వశ్చన్ చూడండి, RUMSZ ఈజ్ స్క్వేర్ యాజ్ ప్రింట్ అంట. ఆర్ ఏ విధంగా చేశానమ్మా, ఆర్పి అంటే -2, UR 21 18 ఎంత 3 -3, MI M అంటే 13, I అంటే 9 ఎంతమ్మా -4 అంట. -2 -3 -4 అలా వెళ్తూ ఉన్నాడు. ఒకసారి మనకేం కావాలి? FUMSQ కావాలి. F ఎంత 6 -2 4 అంటే ఎంతమా D. మీ ఆప్షన్ Dతో స్టార్ట్ అవ్వాలి. ఈ 2 ఉన్నాయి. ఇక్కడ RR సేమ్గా ఉంది కదా, మరి దీన్ని చూసుకుంటే సరిపోయింది కదమ్మా. మీరు 3వ లెటర్ చూసుకుంటే సరిపోయింది కదా, 2వ అవసరం లేదండి. 3ది ఏంటి? M ఎంత 13, 13 -4 ఎంత 9, అంటే మీ ఆన్సర్ ఏముండాలి? I ఉండాలి. 3వ అక్షరం కంపల్సరీగా I ఉండాలి. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ వన్. ఇక్కడ I లేదు కాబట్టి Dతో స్టార్ట్ అయ్యాలి. అలాగే కంపల్సరీగా 3వ దాంట్లో I ఉండాలి. ఓన్లీ 1 ఆప్షన్, మిగతా చేయాల్సిన పని లేదమ్మా, టైం వేస్ట్ చేసుకోవద్దు. క్వశ్చన్ నెంబర్ 93 ఆప్షన్ సి ఇస్ ద రైట్ వన్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ వన్. తర్వాత కొంచెం చూడండి, ఆల్ పెన్స్ ఆర్ పేపర్స్. ఆల్ పెన్స్ ఆర్ పేపర్స్, నో క్లిప్ ఈజ్ పెన్ అని చెప్తున్నాం. నో క్లిప్ ఈజ్ పెన్ అని చెప్పాను. సమ్ క్లిప్ ఆర్ పేపర్ అంట. ఇది క్లిప్, ఇది పేపర్. ఏ ఛాన్స్ ఉందా? లేదు, పక్కన లేవు. నో క్లిప్ ఈజ్ పేపర్ అంట. నో, ఈ పేపర్ అనేది మనకి ఎలాంటి రిస్ట్రిక్షన్ చెప్పలేదు. నో క్లిప్ పేపర్ అంటాడు, అది కూడా మనము చెప్పలేము. సో సమ్ అండ్ నో వచ్చింది, క్లిప్స్ పేపరు ఇది వరకు చెప్పాను నేను. సమ్ అండ్ నో వస్తున్నట్టు సబ్జెక్ట్ ప్రిడికేట్ సేమ్గా ఉండాలి అంటే సబ్జెక్ట్ ప్రిడికేట్ సేమ్గా ఉన్నాయి. సమ్ అండ్ నో సేమ్ అవుతుందమ్మా. ఐదర్ 1 or 2 ఫాలోస్ అవుతుంది. సో ఐదర్ P or Q ఫాలోస్. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం అవుతుందమ్మా. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ వన్ ఫర్ క్వశ్చన్ నెంబర్
ఫర్ క్వశ్చన్ నెంబర్ 98 ఆప్షన్ డి ఇస్ రైట్ వన్. సో తెలుగులో చూసుకున్నా మీకు అదే ఉంటుందమ్మా, పి కానీ లేదా క్యూ కానీ ఆన్సర్ ఇస్తుంది అనేది సరైన సమాధానం అవుతుంది. తర్వాత క్వశ్చన్, ద ఫాలోయింగ్ లెటర్స్ డిఫరెంట్ వన్ ఫైండ్ ద, కింద ప్రశ్నలో ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుంచి భిన్నమైన అక్షరాన్ని ఎంచుకోండి, భిన్నమైన అక్షరాన్ని ఎంచుకోండి అని చెప్తున్నాడు. సో చూడండమ్మా, హెచ్ అండ్ ఎస్. హెచ్ అంటే 8, ఎన్ అంటే ఇక్కడ రాయనమ్మా 8, 14, 19, 13, 19, 25, కే అంటే 11, క్యూ అంటే 17, డబ్ల్యూ అంటే 23, డి అంటే 4, జే అంటే 10, పి అంటే 16. ఇవన్నీ మీకు తెలిసినవే. సో నేను అక్కడ ఉన్న నెంబర్లు రాశాను. ఇప్పుడు డిఫరెన్స్ చూడండి అమ్మా, 8కి 14కి డిఫరెన్స్ 6, 14కి 19కి 5, 19కి 13కి 19కి 6 డిఫరెన్స్ అయితే 13, 25 6 డిఫరెన్స్, 11, 17 6 డిఫరెన్స్, 17, 23 6 డిఫరెన్స్, 4, 10 6 డిఫరెన్స్, 10, 16 6 డిఫరెన్స్. ఇవన్నీ కూడా డిఫరెన్స్ 6, 6, 6 వస్తుంది. కానీ ఇక్కడ మాత్రమే 6, 5 డిఫరెన్స్గా ఉంది. దట్ ఈస్ ద డిఫరెంట్ వన్. సో క్వశ్చన్ నెంబర్ 99 ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. తర్వాత క్వశ్చన్ చూడండి, డైలీ ఇచ్చే క్వశ్చన్ చూడండి. సో డైలీ ఇచ్చే క్వశ్చన్, ఇవాళ క్వశ్చన్ ఏంటంటే 8, 8, 15, 41, 104 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 8, 8, 15, 41, 104 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? ఇది క్వశ్చన్ నెక్స్ట్ పేపర్లో చూద్దాము. ఫైన్ మా, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.